అది నాది జాగ్రత్త. నమస్కారం అన్న, థ్యాంక్స్. ఒకటి ఏంటంటే ఓలా, ఊబర్, ర్యాపిడో వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు మీద రేటు పెరిగింది, మాకు ఆటో డ్రైవర్లకు పెరగట్లేదు, ఇంకా తగ్గించింది కానీ పెరగట్లేదు. మేము 10 రూపాయలు రేటు ఒక ఛాయ్ తాగాలన్నా 20 రూపాయలు ఛాయ్ అయింది. కానీ ఆటో డ్రైవర్లకు ఇంత ముందుకు 10 సంవత్సరాల కింద ఏ రేటు ఉందో ఇప్పుడు అదే రేటు ఉంది. ఈ ఓలా, ర్యాపిడో, ఊబర్ ఆన్లైన్ యాప్లు ఏవైతే ఉన్నాయో మా రక్తాలు లాగుతూ ఉన్నారు. కస్టమర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, మాకు కంపెనీ ఇవ్వట్లేదు. కస్టమర్ అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉండరు. యాప్ మాత్రం ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఓన్గా డ్యూటీ చేసుకున్నారు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏ ఎంప్లాయీ అయినా సరే ఏం చేస్తారు అంటే ఆన్ చేసుకొని ఎందుకు ఆటో బుక్ చేసుకోవాలి, ఎందుకు బైక్ బుక్ చేసుకోవాలని చెప్పి వాళ్ళే లాగిన్ అయ్యి వాళ్ళే వెళ్తారు. బైక్కి ట్యాక్సీ ఉండదు, ఏముండదు. మేము ట్యాక్సీలు కడుతున్నాం, ఇన్సూరెన్స్లు కడుతున్నాం, ఫిట్నెస్ ఉంటుంది, పర్మిట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి మేము గవర్నమెంట్ ట్యాక్సీ కడుతున్నాం. ఓన్ ప్లేట్ బైక్ తీసుకొని వాళ్ళు నడుపుతారు. అదొకటి రాంగ్ ఉంది. గవర్నమెంట్ అదొకటి దాని మీద చర్య తీసుకోవాలి. ఇంకొకటి గవర్నమెంట్ ఏం చేసిందనంటే మాకు ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అని చెప్పింది, అదొకటి ఇవ్వలేదు. ఇది రేవంత్ రెడ్డి గారి మన తెలంగాణ ప్రభుత్వం మేము ఏం చెప్పగలుగుతున్నామంటే ఏం చేయాలన్నా యువత మొత్తం డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళందరూ చాలామంది ఉంటారు ఇక్కడ. ఏం చేయాలన్నా యువత చేతిలో ఉంటుంది. ఒక ప్రభుత్వాన్ని దింపాలన్నా ఏం చేయాలన్నా ఆ యువత మొత్తం ఆటో డ్రైవర్లే ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉంటారు. మా రిలేషన్ మేము తలుచుకుంటే ఒక్కొక్కరం ఒక 50 ఓట్లనే వేయగలుగుతాం. ఇదే కేసీఆర్ని దింపింది ఆటో డ్రైవర్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ మాకు కొత్త వెబ్సైట్ తీసుకొచ్చి మాకు రేట్లు సరిగ్గా ఇవ్వలేదనుకో, నెక్స్ట్ జరిగేది కూడా అదే ఉంటుంది. ఎందుకంటే మాకు ఆటో డ్రైవర్కి 12,000 ఇస్తా అని చెప్పిండు, అది ఇవ్వలేదు. ఏవో స్కీములు పెడతాను, అవి ఏం చేయలేదు. మాకు ఫ్రీ బస్ పెట్టి మాకు అన్యాయం చేసిండు. దానివల్ల 12,000 రూపాయలు ఇస్తాను, అదొక తొందర అమలు చేసి ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ తెస్తా అన్నది, అది త్వరలో వస్తుందని అనుకుంటున్నాం. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒకటి తెచ్చి మాకు ఈ ఊబర్, ర్యాపిడో ఇవి తీసేసి తక్కువ జీరో కమిషన్ నుంచి మాకు మంచి రేట్లు ఇచ్చి మాకు న్యాయం కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడు 8 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయల లోపే వస్తుంది. మాకు 20 రూపాయలు వస్తే కానీ గిట్టుబాటు కాదన్న. డీజిల్ రేట్లు పెరిగినాయి, ప్రతి ఒక్క రేట్లు పెరిగినాయి. ఇంతకుముందుకు 1000 రూపాయలు చేసుకునే వాళ్ళం ఇప్పుడు 300, 400 వరకు ఇంటికి తీసుకోగలుగుతాం. చాలామంది దగ్గర చాలా ఇబ్బంది పడి, నానా రకాలు పడి చాలామంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దేని గురించి మేము ఈ ధర్నా చేస్తున్నాము. మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ యాప్లను కోరుతా ఉన్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమైనా కొత్త వెబ్సైట్ తీసుకొచ్చి మాకు జీరో కమిషన్తో మంచి రేట్లు ఇచ్చి మనం సహకరించాలని, మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. బైక్ ట్యాక్సీ వాళ్ళు ఎవరంటే ప్రతి ఒక్క జాబ్ చేసుకున్న వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అవుట్ ఆఫ్ నుంచి వచ్చి నడిపిస్తూ ఉన్నారు. 2 లక్షలు, 3 లక్షలు జీతాలు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అదే ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత శాలరీ ఉన్నా అది చేస్తారు. వాళ్ళ వల్ల మాకు బైక్ ట్యాక్సీ మెయిన్. బైక్కి ట్యాక్సీ ప్లేట్ అన్నా మారవమని చెప్పండి, లేకపోతే బైక్ ర్యాపిడో వీళ్ళు ఉన్నారు కదా, బైక్కి యాక్సెప్ట్ చేయొద్దు. ఏమవుతుందంటే బైక్ ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే బైక్కి ఏం రేట్ ఉందో ఆటో కూడా అదే రేట్ ఉంది సార్. బైక్కి ఏం రేట్ ఉందో ఆటోకి ఇంకా 10 రూపాయలు తక్కువనే ఉంది. దానివల్ల మేము చాలా లాస్ అయిపోతున్నాం. అదొకటి చూసి మాకు త్వరగా గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాకు వెబ్సైట్ తీసుకొచ్చి జీరో కమిషన్ తీసుకొస్తే మాకు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ దానిలో భాగంగా మన సిటీ ఆటో డ్రైవర్లు అందరూ కానీ, డిస్ట్రిక్ట్ ఆటో డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరిగింది. ఇది ఎందుకు అని అంటే ఈ కార్పొరేట్ సంస్థలు చాలా తక్కువ రేట్లు ఇస్తూ మన రక్తాన్ని పీలుస్తూ ఉన్నాయి. సో దీని గురించి ఒక నిరసన వ్యక్తం చేద్దాం. ఈ ఏవైతే యాప్లు ఉన్నాయో వాటి అన్నింటినీ బ్రేక్ డౌన్ చేద్దాం. ఇవి అసలు మనకు వద్దు చెప్పాలి అని అంటే ఒక పక్క అసలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మేము ఇట్లా నడుపుతా ఉన్నాం తప్పించి, ప్రభుత్వం కనుక సరైన విధంగా నడిపిస్తే మాత్రం ఖచ్చితమైనటువంటి రేట్లతో మేము మరింత దేశాభివృద్ధిలో భాగంగా ముందుకు పోతూ ఉంటాము. ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే ఇందులో స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇటో పక్క బైకులను ఎల్లో ప్లేట్ లేకుండా వైట్ ప్లేట్తో నడుస్తూ ఉంటే కొన్ని లక్షల బండ్లు నడుస్తూ ఉన్నాయి, అయినా కూడా చోద్యం చూస్తూ ఉన్నది. ఇటు మరోపక్క ఇటు ఫ్రీ బస్సు పెట్టి మా యొక్క ఆటో డ్రైవర్లు అందరూ బతుకులన్నీ అయితే ఆగమామైనా చెప్పాలి. దీనికి కారణం ఎవరు అని అంటే ప్రభుత్వమే ఖచ్చితమైనటువంటి. ప్రతి డ్రైవర్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దీని మీద తక్షణమే ప్రభుత్వము ఇటు కార్పొరేట్ సంస్థలు కూడా సరైన నిర్ణయం తీసుకొని మా ఆటో డ్రైవర్ల బతుకులు బాగుపడే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుతూ ఉంటూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా, క్యాబ్ డ్రైవర్ కానీ, ఆటో డ్రైవర్ కానీ ఎవరైనా సరే ఈరోజు అందులో ఆ యాప్లో నడపకుండా ఆ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. సో దీనికి అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని, కార్ డ్రైవర్ని కోరుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు కంపెనీలు మాట వినాలంటే ఇంతమందితో మాట వింటదంటారా మీరు? ఖచ్చితమైనటువంటి మేమందరం ఒక యూనిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వింటుంది.
దాని గురించే ఈ యొక్క నిరసన. ఈ కార్యక్రమం చేపట్టింది కూడా మా ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ ప్రతి ఒక్క డ్రైవర్ ఐకమత్యంగా ముందు పోవడానికి మాత్రమే ఇది మేము తీసుకున్న నిర్ణయము. ఇది ఓన్లీ ఛాంపిల్ మాత్రమే అనుకోవాలి. రాబోయే రోజుల్లో అవసరం అనుకుంటే ఈ యాప్లను కూడా డిలీట్ చేసి మరింత ముందు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ నుంచి కూడా ఒక యాప్ కోరుకుంటా ఉన్నాము, దాని నుంచే నడవాలని మేము సిద్ధంగా ఉన్నాము. సో ఇది నిరసన, ఇది ఛాంపిల్ మాత్రమే. రాబోయే రోజుల్లో మాత్రం సంచలనాత్మకంగా ఈ ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థల మూడింటిని తీసేసి మేము గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే మీటర్ రేట్లు కానీ లేకపోతే మేమే ఒక స్వయంగా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని తయారు చేసుకొని ముందు పోయే విధంగా మేము కార్యాచరణ చేసి ముందు పోతామని చెప్పేసి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు అన్న. అయితే ప్రస్తుతానికైతే విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. కొన్ని లక్షల బైకులు ఇక్కడ ఎల్లో ప్లేట్తో కాకుండా వైట్ ప్లేట్తో నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళకంటే తక్కువ మాకు రేటు. వాళ్ళు ఉద్యోగులు ఎట్లా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, పోరగాన్లు, గంజాయి, ఇప్పుడు ఒక 200 బీరు కావాలంటే 2 సుట్లు కొడితే వస్తాయి అని చెప్పేసి అదే కాన్సెప్ట్లా పోరీల గురించి ఇట్లా అమ్మాయిల గురించి గంజాయిల గురించి ఊర్లలో నుంచి కూడా అబ్బాయిలు ఏమంటే ఒక రోజు నడిపోస్తే 2 రోజులు ఇంటికాడ ఉండొచ్చు అనే విధంగా అక్కడ తాగుడుకు బానిసాయి వాళ్ళని చెడగొడతా ఉన్నారు. ఈ బైకుల వల్ల నష్టమే తప్పించి లాభం ఎవరికి కూడా లేదు. వాళ్ళకు కూడా వాళ్ళ సంగతి ఎలా ఉందో మాకు తెలియదు. కానీ సేఫ్టీ విషయం అయితే అది సేఫ్టీ కాదు కదా, అది గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఇంటి అవసరాల గురించి మాత్రమే బైక్ వాడాలి కదా, అది గవర్నమెంటే చెప్తా ఉన్నది, మేము కాదు కదా చెప్పాల్సింది. మొన్న బైక్ ఒక మంచి అవును సార్, అది వాళ్ళ వ్యక్తిగత విధం సార్, మేము దాని గురించి మాట్లాడలేదు. కానీ గవర్నమెంట్ చొరవతోని అది ఎల్లో కలర్ బైక్తో మాత్రమే తీసుకో విధంగా మేము ప్రొవైడ్ చేయమంటున్నాము. ఎవరైతే గవర్నమెంట్ ఎలా ఉందో అలా దాని ప్రకారం వెళ్ళండి, అంతే తప్పించి మేము అమ్మాయి కూర్చుందా అబ్బాయి కూర్చుందా మేము దాంట్లో వ్యక్తిగత కారణాలు మేము ఏం చూపాం. కానీ గవర్నమెంట్ ఎట్లా ఇచ్చిందో దాని ప్రకారం పొమ్మనండి, ఎల్లో ప్లేట్ ఇస్తే నడుపుకోమనండి, అది అందరికీ సౌఖ్యం కదా, అట్లా చెప్తున్నాం మేము అంతే. బస్సులు అయితే ఎట్లయిపోయినాయంటే కస్టమర్ బుక్ చేస్తున్నారు, ఇంట్లో కూర్చుంటారు, ఒకటేసారి రెండు బుక్ చేస్తారు. వాళ్ళు ఒకటే యాప్లో ఓలా ఊబర్ ర్యాపిడో 3 బుక్ చేస్తారు. బుక్ చేసి ఏది ముందు వస్తే అది బుక్ వాటితో పాటు వెళ్ళి మమ్మల్ని క్యాన్సిల్ చేసేస్తారు. వెళ్ళి అడిగితే మా ఇష్టం, అది మా ఇష్టపూర్వకంగా మేము బుక్ చేసుకున్నాం, మీరు ఎందుకు వచ్చినారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. కొందరు తిట్టడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి బైకులు అయితే ఆడోళ్ళు మొగోళ్ళు ఎవరనేది లేదు, అందరూ అదే బుక్ చేసుకుని వెళ్తున్నారు. 50-60 రూపాయలు. కొందరు ఉన్నారు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, మేము కూడా బయటికి వెళ్ళి బతకనికినే వచ్చినాం, లేదనికి లేదు. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ సిటీ బండి వెళ్ళి నేను కిరాయాకి అడిగితే మీరు లోకల్ వాళ్ళు టైంకి రెంట్ ఇయ్యరా, బీఆర్ వాళ్ళు అక్కడ వాళ్ళు అయితే 500 ఇస్తున్నారు, మీరు 300 కూడా టైంకి ఇయ్యారని నాకు బండి ఇవ్వలేదు. నేనేదో పుట్టగొట్టి కోసం ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండి కిరాయాకే నడిపిస్తున్నా, వాడికి రెంట్ కట్టలేకపోతున్నా. ఈ బైకుల వల్ల ఒక్కరు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదన్నా కూడా 50-60 ఏది ఇష్టం వచ్చిన ఎవడు ఏదంటే అదే కొడుతున్నారు. ఒక్కరు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎంత చెప్పినా కూడా 50-60-70 ఎంత వచ్చింది అంత తీసుకుంటారు వెళ్ళిపోతున్నారు. బీఆర్ వాళ్ళు వీళ్ళని కాదు, మేము కూడా బతకనికి వచ్చినాం, వాళ్ళు కూడా బతకనికి వచ్చినాం. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఏంటంటే మాకు కొంచెం ఈ సిటీ ఆటోలు అంటుండ్రు, మాకు రెంట్కి ఇస్తే మేము కూడా అవి నడుకొని కూడా బతుకుతాం. మాకు అవసరం లేదు, ఏడు నుంచి వచ్చి మేము డిస్ట్రిక్ట్ ఆటోలో కూడా అవి రెంట్ ఇచ్చే కడుతున్నాం. ఎవరు మాకు బైక్ ఇవ్వట్లేదు, ఇది ఆటోలు ఇవ్వట్లేదు అడిగితే. ఓలా ర్యాపిడో అయితే మొత్తం మమ్మల్ని వాడుకుంటున్నారు, హీనంగా వాడుకుంటున్నారు. ఎట్లా అంటే 50 ఇస్తాడు, 30 ఇస్తాడు, 40 ఇస్తాడు. అది కొట్టాలా బతకాలా తెలియక ఇంక అట్లే పడుతున్నాం. నేను నైట్ మొత్తం నడుపుతా, డేలో పైసలు ఇస్తలేడు, 2-3 రూపాయలు వస్తాయి. నైట్లో కూడా బుకింగ్స్ లేవు, ఫ్రాడ్ బుకింగ్స్ ఉంటాయి. అది ఏం సేఫ్టీ చేస్తారు మాకు కూడా. ఫ్రాడ్ బుకింగ్స్ అంటే వాళ్ళు బుక్ చేస్తారు, బుక్ చేసుకున్న తర్వాత రారు కస్టమర్ తొందరగా. అలాంటి ఫ్రాడ్ బుకింగ్స్ కూడా చేస్తారు. తాగి సతాయిస్తారు, పైసలు ఇయ్యరు టైంకి. ఆ ర్యాపిడో వాడు కస్టమర్ ఏమైనా వదిలేస్తే మా నంబర్ కస్టమర్కి ఇస్తాడు. అదే కస్టమర్ పైసలు ఇవ్వకుండా దిగిపోతే కస్టమర్ నాకు పైసలు ఇవ్వకుండా పోయిందంటే ఏమంటాడంటే అది మీకు సంబంధించింది సార్, మాకు సంబంధించింది కాదని ముఖం మీదే చెప్పేస్తాడు. వాళ్ళ డీటెయిల్స్ మాకు ఏమీ రావు. మా డీటెయిల్స్ వాళ్ళు ఏమైనా చిన్న వస్తువు మొన్న ఒక కస్టమర్ ఇయర్ బడ్స్ మర్చిపోతే వానికి నా నెంబర్ ఇచ్చిండ్రు, నేను తీసుకెళ్ళి ఇచ్చేసిన, లేదానికి లేదు. అలా పైసలు ఇవ్వకుండా పోతే నాకు లాస్ట్ టైం ఎల్బీనగర్లో అట్లే చేసిండ్రు 3. ఇక్కడ మన ఏఎంబీ మాల్ దగ్గర ఎక్కి ఎల్బీనగర్ తీసుకెళ్ళిండ్రు ర్యాపిడోలో బుక్ చేసుకొని. దిగిన తర్వాత ఎక్కడ పైసలు రా నీకు, చక్కగా వెళ్ళిపో అని చెప్పి పంపించేసిండ్రు. నేను అప్పుడు కస్టమర్ కేర్ మాట్లాడితే మాకు సంబంధం లేదు సార్, అది మీకే వర్తిస్తుందని చెప్పి ఆ రోజు నేను ఖాళీ రావాల్సి వచ్చింది మళ్ళీ ఇంటికి. అలాంటివి కూడా జరుగుతాయి. వాళ్ళ నుంచి ఏం సపోర్ట్ మాకైతే లేదు, ఇంతవరకు రాలేదు.